కర్రపెండలో దుంప మొక్క ఉంది కదా, ఈ ఏదైతే స్టెమ్ అంటున్నామో ఈ కాండం మళ్ళీ మొక్కలు కట్ చేసి మనం ఒక 15 సెంటీమీటర్లు, ఒక 20 సెంటీమీటర్లు కట్ చేసి వాటిని పాతుకుంటే మళ్ళీ మనకి ఇలాగా రూట్స్లో ఈ విధంగా కర్రపెండ దుంప వస్తుందన్నమాట. ఇది మనం ఎరువులు వేయకుండా పెంచుకోవచ్చు. ఇలా మొక్కను తీసినప్పుడు ఒక్కొక్క వేరికి ఒక్కొక్క దుంప వస్తుంది. చూడండి, రూట్ అంటారు కదా, వేరికి ఈ దుంప ఎలా వచ్చిందో. వీటిని కట్ చేసుకుంటూ ఉడకబెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మొక్క అంతా లాగితే ఒక్కొక్క వేరికి ఒక్కొక్క దుంప వస్తుంది. అందుకనే వీటిని ఏదైతే ఈ స్టెమ్, ఈ కాండం కూడా మొక్కలు కట్ చేసుకొని ఈ మాత్రం సైజు కట్ చేసుకుంటూ వాటిని మనం మళ్ళీ వేసుకున్నట్టయితే ఈ విధంగా దుంపలు అనేవి వస్తుంటాయి. అది చూసారు కదా, ఆల్రెడీ ఒక దుంప తీసాం కదా, ఇదో దుంప చూడండి ఇది. ఓకే.